నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు 365 రోజులు 24/7 ఒక అద్భుతమైనదండి. అనుభవించినోడికి అనుభవించినంత. ఈ నేపథ్యంలో ఒక చిన్న దృశ్యం నా ముందుకు వచ్చింది, దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని విధులు ఉంటాయండి. ఒకడు క్లర్క్ అవుతాడు, ఒకడు ఆర్మీ సోల్జర్ అవుతాడు, ఒకడేమో డాక్టర్ అవుతాడు, ఇంకోటి ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ. అలాగే ఆ విధిలో సక్రమంగా నిర్వర్తిస్తే అంతా సజావుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు కొన్ని తునకరాజాలు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5 సుమారు ఒక 20-30 ఉన్నాయండి కుక్కలు. ఇక్కడ అంటే కుక్కలు ఏంటి ఇక్కడ ఉన్నాయంటే అంటూ అది ఒక ఎత్తు. అంటే ఇవన్నీ నైట్ డ్యూటీ చేసాయండి. ఒక రకంగా చెప్పంటే నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ టైంలో ఎంత అంటే గాఢంగా ఆదమరిచి నిద్రపోతున్నాయన్నమాట. అంటే నైట్ డ్యూటీ పక్కగా చేస్తాను కదండి డేలో నిద్రపట్టేది. లేకపోతే వీటికి మాత్రం ఈ టైంలో మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది, 6 గంటలకు పడుకోవడం ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే నాకు కాస్త ఇదిగో నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను వాటిని, నిద్రని అంత ఆదమర్చి పడుకున్నాయన్నమాట. విషయానికి వద్దాం. ఏదైనా సరే మనం అనుకున్న అది చిన్నదా పెద్దదా, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఆ రెండింటిని పక్కన పెడితే మనం చేసే పనిని గౌరవించాలండి 100%. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రతి వ్యక్తి ఒక నిరాశతోటే పని చేస్తున్నాడు. అంటే నాకున్న అబ్జర్వేషన్, నేను రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నానంటే అంటే కొంతవరకు కాస్త కోస్త అనుభవం ఉంది. ఒక 50 సంవత్సరాలు నా జీవిత చరిత్రలో నాకంటూ కొన్ని డ్యూటీలు నిర్వహిస్తున్నాను కూడా. అఫీషియల్గా రిటైర్ అయినప్పటికీ వీళ్ళంత వరకు నా డ్యూటీ నేను చేస్తున్నాను. కానీ ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉండాలని ప్రతి వ్యక్తికి చేసే పని మీద. అంటే మనకి మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనకి కంపల్సరీగా డబ్బులు కావాలంటే ఏదో ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో ఏదో నిర్వర్తిస్తూ ఉండాలి కదా. కానీ అలా చేస్తున్నప్పుడు మన మనస్సాక్షికి తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్తే అది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక పోలీసు వ్యక్తిని అడగండి, జాయిన్ అయినంత సేపు బాగానే ఇదవుతాడు ఏంటి, 3 స్టార్ 5 స్టార్ టెస్టులు రాస్తాడు, రిటర్న్ టెస్ట్ రాస్తాడు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతాడు, ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం చేసుకుంటాడు. కానీ పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అది 24/7 అండి. నిజంగా పోలీసు ఒకటి, డాక్టర్ ఒకటి, అవి 24/7 విధులు నిర్వహించాల్సిన విధులు అన్నమాట. వాటి ఆ వృత్తి యొక్క ధర్మాలు అలా ఉంటాయని తెలిసే ఆ వృత్తిలో ప్రవేశిస్తారు. కానీ వెళ్ళిన కానించి ప్రతిరోజు నిరాశే. నాకు ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేయడానికి టైం ఉండలేదు, మార్నింగ్ వస్తున్నాను, నైట్ డ్యూటీ చేస్తున్నాను, మధ్యాహ్నం డ్యూటీ చేస్తున్నాను అని ఒక రకమైన నిరాశ. ఇక డాక్టర్స్ విషయానికి వద్దాం. డాక్టర్ అనగానే ఇప్పుడు అయితే షిఫ్ట్ డాక్టర్లు వచ్చారు. ఎంత వచ్చినప్పటికీ ఎన్ని వచ్చినప్పటికీ డాక్టర్ అంటే 24/7 అందుబాటులో ఉండాల్సిందే ఏదేమైనా సరే. అలా కొన్ని మనం చదువుకుంటున్నప్పుడు చిన్నపిల్లప్పటి నుంచి మనం గైడ్ చేస్తాము. ఓకే, 10th ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు కాస్త స్టూడెంట్స్కి ఆలోచన శక్తి వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్తారు. మీరు పలానా కోర్సు ఎంచుకోవాలనుకున్నప్పుడే ముందుగానే డిసైడ్ అవ్వండి. ఈ కోర్సు ఎంచుకోండి. చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా కెమికల్ ఇంజనీరింగ్ ఎంచుకొని ఒక ఆయన ఇంజనీరింగ్ చేశాడు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి, కంపల్సరీగా ఫ్యాక్టరీస్లో కానీ ఫార్మాస్యూటికల్స్లో కానీ జాబ్ వస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్ చదివి నాకు నాకు కెమికల్ వాసన అంటే పడదు, హెల్త్ ఇష్యూలు వస్తాయి, పొల్యూషను, ఎయిర్ పొల్యూషను అనుకుంటే అసలు ఆ ఫీల్డ్కే చదవకూడదు. నీకు తగ్గ వేరే కోర్సులు ఉంటాయి, సాఫ్ట్వేర్ కోర్సులో లేకపోతే హార్డ్వేర్ కోర్సులో ఇంకోటి. బొగ్గు గనుల్లో పనిచేస్తూ అండర్ గ్రౌండ్లో నేను పనిచేయను, మస్ అంటే నాకు అసహ్యం అది ఇది అనుకుంటాగండి. కోల్ మైన్స్లో పనిచేస్తే ఒంటి నిండా మసి అంటుకుంటుంది, తప్పదు. కాబట్టి ఏ వృత్తిని ఎంచుకున్నా దాన్ని మాత్రం ప్రేమించండి. ప్రేమిస్తే
ఆ ఎఫెక్షనే వేరే. జీతం వస్తుంది, మనం నెల గడుస్తుంది, అది వేరే విషయం. కానీ లయబద్ధంగా మనం చేసే ఆ వృత్తి మీద ఆపేక్ష, ప్రేమ పెంచుకుంటే మాత్రం జీవితంలో ఉన్న అంటే ఒక 24 అవర్స్లో 8 అవర్స్ అక్కడ పనిచేస్తాం. 8 to 10 అవర్స్ కంపెనీకో లేకపోతే ఇంకోటి అది వ్యాపారమో. ఈ సందర్భంలో వ్యాపారస్తులు మర్చిపోయాను. వ్యాపారస్తుల్ని టచ్ చేసిన అదే మాట అంటున్నాడు. ఏమని? మాకంటూ పండగలకి పబ్బాలకు వెళ్ళడానికి ఉండదు, ఉద్యోగస్తులకు వచ్చే సెలవులు ఉంటాయి, మాకు వచ్చే సెలవులు ఉండవు, పండగ పూట మీరు ఎంజాయ్ చేస్తారు, మీ షాపులు తీయకపోతే మాకు ఆ రోజుల్లో అంటే మంచి బేరం వస్తుంది కదా, లాభాలు వస్తాయి కాబట్టి షాపులు క్లోజ్ చేయడానికి ఉండదు, అలాగే పెళ్లి పెరండాలకు వెళ్ళడానికి ఉండదు. ఇన్ని రకాల సాకులు చెప్తాడు ఒక వ్యాపారస్తుని టచ్ చేస్తే. వాడికి తెలియదండి వ్యాపారం ప్రారంభించే ముందు. ఇప్పుడు ఇటువంటి 24/7 అవుతుంది అని చెప్పి తెలియదా వర్క్ ఉంటుందని. కాబట్టి ఏదైనా ఎంచుకున్నప్పుడే అది నలుగురితో పంచుకోదగ్గ వృత్తా కాదా, టైం ఉంటుందా ఉండదా. సజాగా ఇప్పుడు టూరిస్ట్ గైడ్ ఉంటాడండి, ఆడవేంటి పరిస్థితి, టూర్లు తిరగడం, ప్రపంచాన్ని చుట్టూ తిరిగితే దాని గురించి సబ్జెక్టు తెలుసుకుని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. వాడికి అది అమ్మో నేను తిరగలేకపోతున్నాను, ట్రావెలింగ్ కష్టంగా ఉంది. సేల్స్మెన్లు రోడ్ల మీద తిరగాలి, ప్రొడక్ట్ అమ్మాలి, నేను తిరగలేకపోతున్నాను, కాళ్ళు అవుతున్నాయి అంటే సరదాగా చెప్పుకోవడం వరకు ఓకే. కానీ నిరాశతోటి వృత్తిని కంటిన్యూ చేయకూడదు, అది ఏదైనా సరే. కాబట్టి నాకు తోచిన వ్యవహారాన్ని అయితే మీతో పంచుకున్నాను. చేసే వృత్తిని ప్రేమించండి, తద్వారా మీరు పనిచేసే సంస్థకి బాగుంటుంది, మీకు కూడా ఆ లైఫ్ స్పాన్లో రోజుకి 10 అవర్స్ నరకం చూస్తున్నా అన్న ఫీలింగ్ పోయి అది దాన్ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, నమో నారాయణ నమః. ఇది సెలవు మరి. బాయ్. దిస్ ఈజ్ ముర్జీ ఫ్రమ్ విశాఖపట్నం.